హలో అండి, నా పేరు డాక్టర్ రేవతి. నేను స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో కార్నియా క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్గా చేస్తున్నాను. సో ఇవాళ మన టాపిక్ మనకి నార్మల్గా మెడిసిన్స్ మెడికల్ షాప్లో ఇస్తారు కదా, అలా ఐ డ్రాప్స్ కూడా మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది. వీటిని ఓవర్ ద కౌంటర్ ఐ డ్రాప్స్ అంటాం. అంటే ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఐ డ్రాప్స్ ఇస్తారు. ఇలాంటి ఐ డ్రాప్స్ వాడడం సేఫా కాదా అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇండియాలో ఏంటి అంటే కొన్ని ప్రిస్క్రిప్షన్స్ లేకపోయినా కొన్ని సార్లు కొన్ని రిమోట్ ఏరియాస్లో కొన్ని ప్రమాదకరమైన ఐ డ్రాప్స్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో పేషెంట్స్ ఆ డ్రాప్స్ వాడి మళ్ళీ మన దగ్గరకు వస్తారు. వాటి వల్ల ఆ డ్రాప్స్ వల్ల కొన్ని ఐ సమస్యలు, కంటి సమస్యలు వస్తాయి. కొంతమంది ఆయుర్వేద డ్రాప్స్ కూడా వాడుతుంటారు. ఇలాంటి వాటి వల్ల బాగా ఎర్రగా అయ్యి ఇన్ఫెక్షన్స్తో వచ్చిన పేషెంట్స్ కూడా చూస్తూ ఉంటాం. సో ఓవర్ ద కౌంటర్ ఐ డ్రాప్స్ అంటే ఓన్లీ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అండి. ఇది ఆర్టిఫిషియల్ టియర్స్ అంటాం. వీటి వరకు వాడడం సేఫ్, కొంతవరకు వాడచ్చు. బట్ మిగతా డ్రాప్స్ రెడ్నెస్ తగ్గడానికి కానీ, కంట్లో ఏమన్నా ఫారిన్ బాడీ పడినప్పుడు ఇలాగ స్టిరాయిడ్ సంబంధించిన ఐ డ్రాప్స్ వాడడం మాత్రం మంచిది కాదు. సో ఇప్పుడు లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అనేది ఆర్టిఫిషియల్ టియర్స్ అని అంటాం. మనకి మామూలుగా మన కన్ను స్ట్రెయిన్ అయినా, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల, లేకపోతే పొడిబారిపోయినా ఈ ఆర్టిఫిషియల్ టియర్స్ కొంతవరకు వాడచ్చు అండ్ రిలీఫ్ వస్తుంది. వీటిని ఓవర్గా యూస్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ డ్రాప్స్లో కొన్ని పదార్థాలను కలుపుతారు, అవి పాడవకుండా ఉండడానికి. వాటిని ప్రిజర్వేటివ్స్ అంటాం. సో ఇవి వాడడం వల్ల ఒక్కొక్కసారి కన్నులో ఎరుపెక్కడం, గుచ్చుకోవడం, మండటం ఇలాంటివి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ప్రిజర్వేటివ్ డ్రాప్స్ యూజువల్లీ రోజుకి 4 సార్లకు మించి వాడకూడదు. ఎక్కువ సార్లు వాడాల్సిన అవసరం వస్తుంది అంటే, సో ఈ కన్ను గుచ్చుకుంటుంది ఎక్కువ సార్లు అని అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రిజర్వేటివ్ ఫ్రీ ఐ డ్రాప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఆర్టిఫిషియల్ టియర్స్. కానీ ముందుగా అసలు కన్ను ఎందుకు పొడిబారుతుంది, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైనెస్ కూడా ఉంటుంది. డ్రై ఐలోనే ఒక్కొక్కసారి మన కంట్లో మాయిశ్చర్ తగినంత ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల డ్రై ఐ రావచ్చు. ఒక్కొక్కసారి ప్రొడక్షన్ బాగుంటుంది కానీ త్వరగా ఆరిపోతుంది, ఇలాంటి డ్రైనెస్ కూడా రావచ్చు. సో ఏ డ్రై ఐకి ఏ డ్రాప్ మంచిది అనేది అడ్వైస్ ద్వారా తీసుకుంటే మంచిది. సో ఎలాంటి డ్రై ఐ లేదు కానీ ఎప్పుడైనా ఒకసారి గుచ్చుకుంటుంది, ఐ స్ట్రెయిన్ అయింది అన్నప్పుడు ఓవర్ ద కౌంటర్ ఆర్టిఫిషియల్ టియర్స్ వాడచ్చు. కానీ లాంగ్ రన్లో వాడాల్సి వస్తుంది అన్నప్పుడు చూపించుకొని వాడడం బెటర్. సో డ్రై ఐలో చాలా రకాల డ్రై ఐస్ ఉంటాయండి. ప్రొడక్షన్ సరిగ్గా లేదు అంటే మనకి లోపల కొన్ని గ్లాండ్స్ సరిగ్గా లేవు అన్నమాట. వీటికి ఎందుకు సరిగ్గా లేదు అనేది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. కొన్ని టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్, వర్కప్ అది ఉంటుంది. ఒకవేళ ఆరిపోవడం త్వరగా ఎక్కువ ఆరిపోతుంది అంటే మన కంటి లిడ్స్లో కొన్ని గ్లాండ్స్, ఆయిల్ సెక్రీషన్ చేసే గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా డ్రై ఐస్ రావచ్చు. సో ఫస్ట్ అయితే చూపించుకొని ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో ఈ సమస్యతో బాధపడుతుంటే చూపించుకున్న తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ డ్రాప్స్లో బ్రాండ్స్, ఇలా వెరైటీ ఆఫ్ ఐ డ్రాప్స్ ఉంటాయి. వాటిల్లో మీకు ఏది సరిపోతుంది అనేది డాక్టర్ విల్ సెలెక్ట్ అండ్ గివ్ యూ. లేకపోతే మామూలుగా తక్కువ కాలం నుంచి బాధపడుతున్నారు, లేకపోతే ఈ మధ్య ఇలా వచ్చింది అన్నప్పుడు ఓవర్ ద కౌంటర్ ఆర్టిఫిషియల్ టియర్స్ కోసం అడగచ్చు. థ్యాంక్ యూ.